ఎన్నికల సమయంలో తాము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి లభించిన ఆదరణ నేడు సంవత్సరం తర్వాత కూడా తిరిగి అపూర్వ ఆదరణ తమకు లభిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు నేడు వాటికి నెరవేర్చి తిరిగి నియోజకవర్గంలోని డివిజన్లలో పర్యటిస్తూ తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్ చుట్టుగుంట ముత్యాలమ్మ తల్లి దేవస్థానం రోడ్ నుండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన గురించి, ప్రజలకు పథకాల అమలుపై ముద్రించిన కరపత్రాలను అందజేసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారాన్ని అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఇంటిని సందర్శించు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని, స్థానిక నేతలతో పాటు అధికారులు వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో 240 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టి కొన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని అన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మా పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళి, మా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు ప్రజల్ని కలిసి ప్రజా అభిప్రాయం సేకరిస్తూ వాళ్ళకి ఏమన్నా సంక్షేమ పథకాల అమల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేదంటే ఆ అమల్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అప్పటికప్పుడే పరిష్కరించడం, అలాగే అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఏమైనా కావాల్సిన కంప్లైంట్లు వస్తే నోట్ చేసుకొని వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా, ఏఈలు, అధికారులు అందరూ కూడా గడప గడపకు తిరుగుతూ ఉన్నారు. దాంట్లో వెంబడే పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక, కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ అయినాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ 240 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ఎన్నికల ముందు ఏమైతే చెప్పామో ప్రజలకు వాగ్దానం, పింఛన్లు పెంచుతామని చెప్పాం. 3,000 4,000 తొలి నెలలోనే పెంచాం. వికలాంగులకి 3,000 6,000 తొలి నెలలోనే పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నా 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సుపరిపాలన తొలి అడుగు అనే ప్రోగ్రాం మన అన్నయ్య బోండా ఉమా గారి అధ్యక్షతన ఈరోజు 26వ డివిజన్లో గడప గడపకి వెళ్ళి ప్రజలకు పథకాలు అర్హులైన వారందరికీ అందినయా లేదా అని కనుక్కున్నాం. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అన్నయ్య వెంటనే దాన్ని పరిష్కరించి అందరికీ, అర్హులైన అందరికీ పథకాలు అందేలాగా అధికారులకి ఆజ్ఞలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అలాగే అన్నయ్య అధ్యక్షతన వారందరికీ న్యాయం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు.